ఏపీకి నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు. ఇక చంద్రబాబు నాయుడు మనం నిన్న మాట్లాడిండు. ఏం మాట్లాడిండో కూడా చూపిస్తా. నీళ్ళేమో ఏపీకి పోతా ఉన్నాయి, కన్నీళ్ళేమో తెలంగాణకు మిగులుతూ ఉన్నాయి. ఇక చూడండి, కుట్రలను బయటపెట్టిన హరీష్ రావు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఢిల్లీలో చక్రం తిప్పడం, ప్రాజెక్టులు ఆపడం. తెలంగాణ ప్రాజెక్టుల పైన బాబు చేసింది ఇదే. కాళేశ్వరానికి వ్యతిరేకంగా లేఖ రాశారు, ఆధారాలు బయటపెట్టిన మాజీ మంత్రి. నిజంగా కూడా నిన్న ఆయన వచ్చి మన చంద్రబాబు గారు చాలా ప్రేమ ఒలకబోసిండు తెలంగాణ మీద, కాళేశ్వరం మీద చాలా ఒలకబోసిండు. ఆయన ఏమంటాడో ఒకసారి మీకు చూపిస్తా. తెలంగాణలో ఉండేవాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పా. ఓకే, పోలవరం టు బనకచెర్ల ఎక్కడ నీళ్లు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట. చంద్రబాబు నాయుడు గారు ఇవి సముద్రంలోకి నీళ్ళని మేము బనకచెర్లకు ఎత్తుకపోతా అంటే తెలంగాణలో అబ్జెక్షన్ చేస్తున్నారు, తెలంగాణలో అభ్యంతరం తెలుపుతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మేము కూడా కాళేశ్వరంలో 2 TMCలు తీసుకుంటున్నాం. మేము వృధా నీళ్ళని కాదు, మా వాటా తెలంగాణ ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల హక్కు అది. మేము 3వ TMC కోసం మేము కేంద్రం దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే, దరఖాస్తు పెట్టుకుంటే, మరి మీకెందుకు సార్ నొప్పి అవుతుంది? మరి మీకెందుకు సార్ అభ్యంతరం అవుతుంది? దేనికి అభ్యంతరం అవుతుంది? మీరు ఉట్టిగా సముద్రంలో కలిసిపోయే నీళ్ళు ఎత్తుకపోతుంటే మేము అభ్యంతరం తెలుపుతున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. మేము దానికేం అభ్యంతరం జరపట్లేదు. దాని పేరు మీద నువ్వు పై రాష్ట్రాల వాటా వాడడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో, ఇక్కడ పైనటువంటి రాష్ట్రము, ఇక్కడ తెలంగాణ రాష్ట్రము ఏదన్నా మనము 2 TMCలు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్నది, 3వ TMC కోసం మనము ప్రయత్నాలు చేసి మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అనుమతులు మొత్తం రద్దు చేపిస్తాడు ఈయననే కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ చక్రం తిప్పుకుంటా రద్దు చేపిస్తాడు. మన ప్రాజెక్టులకు ముందరకు పోకుండా అడ్డం పడతాడు. ఇదే చంద్రబాబు తొత్తులను తీసుకొచ్చి తెలంగాణ ఇరిగేషన్ శాఖలో సలహాదారులకు పెట్టుకుంటాడు మన సిగ్గులేని ముఖ్యమంత్రి. ఇవన్నీ చేపించేది నువ్వే, నీ రికమెండేషన్లు ఇవన్నీ తెలివందేవాడికి. తెలంగాణ ఉసురు ఇంకా పోసుకుంటావా? రాష్ట్రం విడిపోయినాక కూడా ఇంకా పోసుకుంటావా అండి? మీరు వృధా జలాలను సముద్రంలో కలిసిపోయే జలాలను ఎత్తుకపోతే మాకేం అభ్యంతరం లేదు. మరి తెలంగాణ వాటాకి ఎందుకు అడ్డం పడుతుర్రు? తెలంగాణ హక్కు కదా, తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఏవి? గోదావరితోనే కదా ఇప్పటికిప్పుడే పచ్చగా పడుతుంది తెలంగాణ. నీ పాపాత్మల పుణ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టావు నువ్వు. కూర్చోబెట్టి ఇక తెలంగాణ మొత్తం ఎండిపోతా ఉంటే నీకు మంచిగా నేత్రానందం అవుతున్నట్టున్నది. కృష్ణా జలాలలో ఎందుకు ఎత్తుకపోతున్నావు? అక్కడికి వెళ్ళి మీ కుట్రలన్నీ ఎవరికి తెలియదు. తెలంగాణ కృష్ణా బెల్ట్ మీద మొత్తము తెలంగాణ వారదంతా కృష్ణా వారది మొత్తం తెలంగాణలోనే 60% 65% పైగా నీళ్ళు మాత్రం మొత్తం ఏపీకి పోతా ఉన్నాయి. ఎందుకో 511 TMCలల్లా మీకు గంత వాటా వచ్చేది ఉంటే 650 TMC ఎట్టుకపోతావు సార్? తెలంగాణ మీద నీకు ప్రేమనే ఉంటే ఎట్టుకు ఎత్తుకపోతావు? ఇప్పుడు మొత్తం ఆడ మనకు ఉన్నది 511 TMCలు మీకు ఏపీకి ఉన్నటువంటి అలొకేషన్ కృష్ణాలో. మీరు 650 TMC ఎట్లెత్తుకపోతావు తెలంగాణ మీద ప్రేమ ఉంటే? తెలంగాణకి 299 TMCల అలొకేషన్ ఉన్నది, తాత్కాలిక అలొకేషన్స్ ఇవన్నీ కూడా ఉంటే. మాకు ఈసారి వరద ఎక్కువ వచ్చింది కాబట్టి 350 TMCలకు పైగా మనకు రావాల్సి ఉంటే మన ఎక్స్ట్రా నీళ్ళని మొత్తం ఎత్తుకొని పోయిండు దుర్మార్గుడు. మా నీళ్ళని మొత్తం ఎత్తుకొని పోయి మాకు తెలంగాణ ఏపీ నాకు 2 కండ్లు అని చెప్పేసి మళ్ళా నేను సొల్లు ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. ఎవరికి తెలియదు నీ డ్రామా, నీ నాటకాలు, రేవంత్ రెడ్డిని పెట్టుకొని వీడు ఆడిస్తున్నటువంటి నాటకాలు ఎవరికి తెలియదు ఇదంతా. తెలంగాణ మీద నిజంగా ప్రేమ ఉండుంటే ఇవ్వండి, మాకు గోదావరిలో మాకు 3వ TMCకి అనుమతి ఇవ్వండి, చేయండి. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడకండి. కాళేశ్వరాన్ని మీద లేఖలు రాసింది నువ్వు కదా, కాళేశ్వరానికి వ్యతిరేకంగా ఫైట్ చేయించింది నువ్వు కదా. నువ్వు అంటే డైరెక్ట్గా నీ పేరు ఉండకపోవచ్చు, ఎవరో తోకగాని పట్టుకొచ్చి వేపిస్తూ ఉంటారు మీరు. తెలియందేముంది? మేనేజ్మెంట్లు చేసుకుంటా, లాబింగ్లు చేసుకుంటా, తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డం పడుకుంటా, ఈ తెలంగాణ బాగుపడొద్దు, తెలంగాణ బాగుపడితే
మన మాట అయినారు, మళ్ళీ మన పెత్తనం నడవదు, మనకెప్పుడు తెలంగాణలో బానిసల లెక్కనే ఉండాలి. ఇదే కదా మీ కుట్ర. సమైక్య పాలనలో మొత్తం మీరు ఇదే కదా చేసింది. 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని దోసుకొని తిన్నారు కదా మీరు. హైటెక్ సిటీ భూములను, హైదరాబాద్ చుట్టుపక్కల భూములను ఇప్పటికి ఎన్ని ఉన్నాయి మీ చేతులల్లో? ఇంకా తింటారా? ఇంకా 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి, ఇంకా కూడా తింటూనే ఉంటారా తెలంగాణ ఆస్తులని, తెలంగాణ పాస్తులని? చెప్తా ఉన్నాడు ఆయన, 2 నాకు ఒక్కటే అని చెప్పేసి. నువ్వు కింద వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి వాటర్ను వాడుకోవడంలో అభ్యంతరం లేదు తెలంగాణోడికి. కానీ తెలంగాణ వాటకాన్నే అడ్డం పడతారు మీరు. ఎవరితోనో లేఖలు రాపిచ్చి, ఎవరెవరితోనో మోకాలు అడ్డేపించి, కిందనేమో ఎందుకని అడ్డం పడితే ఇక నీళ్ళు ఎట్లా కింద ఆగవు కదా. మనకు ఉండేదే కొస తగులుతుంది. గోదావరి మనకు ఆ మేడిగడ్డ తర్వాతనే, మేడిగడ్డ పైన కాళేశ్వరం కాడ నుంచే మనకు నీళ్ళు వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నది. మధ్య గోదావరిలో నీళ్ళు ఏం లేవు, పెద్ద మొత్తం ఎండిపోయే ఉంది ఆ నుంచి దాకా. ఓన్లీ దిగువ గోదావరిలో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఆ దిగువ గోదావరి మనకు తెలంగాణ అయిపోయే ఒక 100 కిలోమీటర్లు మాత్రమే మనకు అవైలబుల్లో ఉంటుంది. మిగతా మొత్తం పోయి మళ్ళీ అలా కలిసి భద్రాచలం దాటితే ఏపీలో కలిసి మనకున్నది ఏ నుంచి గా మహాదేవ్పూర్ కా నుంచి మొదలు పెడితే గా భద్రాచలం దాకా గా బెల్ట్లోనే మనం ఏమున్నా వాటర్ ఎత్తుకొచ్చుకొని అవతల పోసుకోవాలి. ఆడేమైనా ప్రాజెక్టులు కడదామంటే అడ్డం పెట్టుడు మోకాలు, కేంద్రానికి లేఖలు రాసుడు, ఆడ కూర్చొని చక్రం తిప్పుడు, మన ప్రాజెక్టులు ఆపేసి మళ్ళీ మేము ఓన్లీ కిందకు వచ్చిన వాటరే వాడుకుంటున్నాం, వల్ల కలిసిపోయే వాటరే వాడుకుంటున్నాం. మాకు మమ్మల్ని వాడుకొని ఇస్తే పైన మా వాటా మేము తీసుకున్నాక నువ్వు కింద ఎన్నున్న వాటా వాడుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మా ప్రాజెక్టులు కట్టకుండా, మా నీళ్లు రాకుండా అడ్డం పడి మేము కిందికి వచ్చినాయే వాడుకుంటున్నాం, వేస్ట్ అవుతున్నాయే వాడుకుంటున్నాం అంటే దీనంత కుట్ర ఇంకోటి ఉంటుందా? మళ్ళా డబల్ ఆటలు ఆడు, డబల్ గేములు ప్లే చేసుడు చూడు. మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసరం నువ్వు పెడితే ఆ కోసరానికి మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోసరాలకు ఏం చేసినావో చెప్పాలి నువ్వు. తెలుగు చక్కగా మాట్లాడరాదు మీకు, వచ్చి తెలుగు జాతి కోసం, తెలంగాణ కోసం ఏం చేసి చెప్పండి మీరు. ఇక ఇట్లా మాట్లాడితే తెలంగాణలో ఎంతసేపు సెంటిమెంట్ మీద రాజకీయం చేస్తారని అంటారు కొంతమంది. మరి తెలుగు జాతి అని పేరు పెట్టడం వల్ల ఇది సెంటిమెంట్ కదా? ఇదేంటిది? ఇది సెంటిమెంట్ కదా? ఆయిట్మెంటా ఇది? చంద్రబాబు నాయుడుది మామూలుగా ఉండదు. మిగతా వాడన డైరెక్ట్గా మాట్లాడేసి కుండబద్దలు కొట్టి ఉండదు. కానీ ఇదంతా నాకు ఒక సీనియర్ జర్నలిస్టు, నా గురువు లాంటి ఆయన నాతో పాటు పనిచేసిండు, ఒక సీనియర్ జర్నలిస్టు తెలుసు, ఆయన ఉన్నాడు ఇప్పటికి, కానీ పేరు చెప్పాను నేను. ఆయన ఒక మాట అన్నాడు నాతోటి. ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడుని పెడితే ఒక 100 తోడేళ్ళు 100 నక్కలు కలిస్తే ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పిండ్రు. ఆయన ఎన్టీ రామారావు నుంచి అంతకంటే ముందు నుంచి పరిపాలన చూసినటువంటి సీనియర్ జర్నలిస్టు, ఇప్పటికి ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడికి ఒక సింగిల్ లైన్లో డెఫినేషన్ చెప్పాలంటే 100 నక్కలు 100 తోడేళ్ళు కలిస్తే ఒక చంద్రబాబు నాయుడు అని. అంటే అన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, అన్ని రకాల కుయుక్తులు, లాబియింగ్లు అన్నీ ఉంటాయన్నమాట తెలంగాణ. ఆ లాబియింగ్లలో, ఆ కుయుక్తులలో తెలంగాణ 60 ఏళ్ళు గోసపడ్డది, 60 ఏళ్ళు నష్టపోయింది. ఈ సమైక్య పాలకుల వల్ల మన వనరులన్నీ దోసుకొని పోయారు వాళ్ళు. ఇంకా ఇలా మాటలు నమ్మేసి ఇంకా కూడా మనం అమాయకులం అయితే ఎవడము కూడా బాగుపడలేరు.